చిన్న హెక్టర్ మరియు ఫ్లోరా ఆకాశంలో ఉన్న ఒక మాయా స్థలం గురించి కలలు కంటారు. వారు కలిసి ముసలితనాన్ని చేరుకుంటారు, వారి కలను ఒక ప్రత్యేక పుస్తకంలో భద్రపరుచుకుంటారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్న ముసిముసి పడుతున్న హెక్టర్కు ప్రక్క ఇంటి ధ్వని చేస్తున్న పిల్లలు మాత్రమే వినిపిస్తారు. ఒక బంతి వచ్చి అతని పువ్వులను పగలకొడుతుంది. చాలా శబ్దం. పాత పుస్తకాన్ని కనుగొంటూ అతను ఫ్లోరాకు చేసిన వాగ్దానం గుర్తుకు వస్తుంది. అతను తన మొత్తం ఇంటిని వేలాది రంగు బెలూన్లతో నింపుతాడు. ఇల్లు నేల నుండి చించుకుంటూ మేషాల్లోకి ఎగురుతుంది. థడప్! జీప్ అనే పిల్ల అతని ఇంటి ముందు ఉంది. నేను స్నాక్స్ తీసుకువచ్చాను అని నక్క వేషంలో ఉన్న ఆ దాచుకున్న ప్రయాణీకురాలు చెప్పింది. వారు నవ్వుతున్న గింజ బుడగలు, గిగ్గల్ పఫ్స్ ఉన్న తేలియాడే ఒక ద్వీపంపై దిగారు. చిన్న చిన్న గడియారపు పక్షులు హెక్టర్పై వాలి టిక్టాక్ చిలుక్కు అని అరుస్తాయి. ఒక నిజమైన, అందమైన, నీలం రంగు స్కైఫాక్స్ మెరుస్తున్న రెక్కలతో కనిపిస్తుంది. జిప్ మరియు అజూర్ అని పేరు పెట్టబడిన ఆ స్కైఫాక్స్ తక్షణమే గట్టి స్నేహితులు అవుతారు. హెక్టర్ వాళ్లు ఆడుకునేది చూసి నవ్వు వ్యాపిస్తున్నట్లు అనుభవిస్తాడు. సూర్యాస్తమయం ఆకాశ పటం చేస్తుంది. అది మార్గాన్ని చూపిస్తుంది. విచారంగా బూడిద రంగు, గ్లూమ్ మంచర్లు రంగు మరియు ధ్వనిని పీల్చుకుంటూ తేలుతూ వెళ్తాయి. ఒకటి ఇంటిని తాకింది. దానిలో ఒక భాగం బూడిద రంగు మరియు నిశ్శబ్దంగా మారిపోయింది. వారు ధాన్యాకారపు, పాడుతున్న స్ఫటికాల, క్రిస్టల్స్ ఒక అడవిని కనుగొంటారు. ఒక బౌన్సీ ముష్రూమ్ వంతెన హెక్టర్ను కూడా ఆనందంతో నవ్వించివేస్తుంది. వారు ఇంటిని ఒక రివర్స్ జలపాతం మీదుగా ఎగురవేస్తారు. లోపల ఇంద్రధనుష్య నదులు, మెరుస్తున్న మొక్కలు మరియు సంగీత శైలి కప్ప స్నేహితులు. గుహ హృదయంలో ఉన్న ఒక పెద్ద, మసకబారిన స్ఫటికం ప్రిజ్మ్ స్టోన్ జబ్బుపడింది. అది మళ్లీ వెలుగొందడానికి సంతోషకరమైన జ్ఞాపకాలు మరియు నవ్వులు కావాలి. హెక్టర్ తన స్క్రాప్ బుక్ కథలను పంచుకుంటాడు. స్ఫటికం వెలుగులోకి వస్తుంది. ఒక కొత్త సంతోషకరమైన జ్ఞాపకాన్ని సృష్టిద్దాం అని జిప్ అరుస్తుంది. ప్రతి ఒక్కరి సంగీతంతో ఒక అడవి కచేరీ ప్రారంభమవుతుంది. రంగుల పేలుడు విచారంగా ఉన్న గ్లూమ్లను సంతోషంగా ఉన్న బ్లాబ్లుగా గ్లీబ్లాబ్స్ మారుస్తుంది. స్ఫటికం ప్రకాశిస్తుంది, ప్రతిచోటా అందమైన ఇంద్రధనుష్యాలను చిమ్ముతూ. ఇప్పుడు సంతోషంగా ఉన్న గుహలను రక్షించడానికి అజూర్ అక్కడే ఉండిపోతుంది. వారు ఒక ప్రేమగల, మెరిసే వీడ్కోలును పంచుకుంటారు. ఇంటిని ఇంటికి మళ్లీ నడిపించడానికి హెక్టర్ బెలూన్లను పేలుస్తాడు. ఇల్లు జిప్ యొక్క వెనుక బయటిలో మెత్తగా దిగుతుంది. వారి అద్భుతమైన సాహస కథ విని ఆమె కుటుంబం ఆశ్చర్యపోతుంది. మరింత వినోదం కోసం వారు కలిసి ఒక కొత్త ఫ్లయింగ్ మెషిన్ను నిర్మిస్తారు. వారి తర్వాతి సాహసం వెనుక బయటిలోనే ప్రారంభమవుతుంది. గుర్తుంచుకోండి, ఆనందం మరియు స్నేహం పంచుకోవడానికి ఉద్దేశించిన నిధులు. Hey everyone, thanks for watching the video. Don't forget to like, subscribe, share, and hit the bell icon. Like, subscribe, share, comment, and click bell icon.